జై శ్రీకృష్ణ మ్యామ్. జై శ్రీకృష్ణ రోహిణి. మ్యామ్, జంతర్ మంతర్లో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ ఇప్పుడు అన్ని స్టేట్స్లో స్టార్ట్ అవ్వడము, అంటే నీట్ పేపర్ లీక్ అవ్వడము, స్టూడెంట్స్ ఫెల్ట్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ ఇట్ ఈస్ రాంగ్. అది లీక్ అవ్వడం అనేది వాళ్ళకు ఒక చిన్న అన్యాయం, డెఫినెట్లీ చిన్నదని చెప్పలేము, అన్యాయం జరిగింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేయడము, దీస్ ఆల్ దేర్ డెసిషన్, దీస్ ఆల్ ఫైన్. కానీ ఆ ప్రొటెస్ట్ ఎక్కడో తప్పుతోవలో వెళ్తుంది, వేరేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి, అంటే వేరే వేరే రాజకీయాలు, పాలిటిక్స్ ఎక్కువ అవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు దీని మీద? నువ్వు చెప్పింది కరెక్టే రోహిణి. ఫస్ట్ అసలు పేపర్ లీక్ అవ్వడం తప్పే, కానీ పేపర్ లీక్ ఇప్పుడే అవ్వలేదు. చాలా గవర్నమెంట్స్ లో చాలా ఏళ్ళుగా చాలా ప్రతి రాష్ట్రంలో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినందుకు ఏం చేయాలా? పేపర్ లీక్ అయితే మళ్ళీ రీకండక్ట్ చేయాలా, దాన్ని మళ్ళీ అట్లా అవ్వకుండా చూసుకోవాలి. దానికి గవర్నమెంట్ ప్రాపర్ గా అన్ని చేస్తుంది. మళ్ళీ రీకండక్ట్ చేసాయి, రిజల్ట్స్ కూడా వచ్చాయి. కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు, అదంతా ఉంది. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే పొలిటీషియన్స్ సిట్రేట్ లో ఉంటారు, మనం కూడా పబ్లిక్ కూడా వాళ్ళ మనం ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, అవర్ రైట్ టు ప్రొటెస్ట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్. దట్ ఈస్ ఆల్ గుడ్, కరెక్ట్. కాకపోతే ఈ వల్గర్ యాక్ట్స్ ఏంటి? ఇప్పుడు మనం స్టూడెంట్ పేజ్ నుంచి వచ్చాం కదా, లీకేజ్ పేపర్ లీకేజ్ అయినప్పుడు మన టైంలో మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా అయ్యింది. మనం కూడా చాలా బాధపడ్డాము, దాన్ని ప్రొటెస్ట్ చేసాము. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినప్పుడు మరి డెఫినెట్గా అది కష్టమే, కానీ చచ్చి చెడి రాసాము, ప్రాసెస్ అట్లా నడిచింది. ఇది నేను దీన్ని పేపర్ లీక్ 90% సపోర్ట్ చేయట్లేదు. దానికి తగిన మెజర్స్ తీసుకుంటుంది గవర్నమెంట్, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇది వెర్రి వేయి తలలు అన్నట్టు తయారవుతుంది. ఆ వల్గర్ ప్రైవేట్ పార్ట్స్ చూపించటం ఏ రకమైన ప్రొటెస్ట్, తర్వాత ఆ ఇంటిమేట్ సీన్స్ చూపించడం ఏ రకమైన ప్రొటెస్ట్, తర్వాత ప్రతి విషయంలో రాముని తీసుకురావడం ఏంటి? అవును మ్యామ్. ఏంటంటే ఇది తెలివి తక్కువతనానికి నిదర్శనం అనమాట. జెన్జీ ఈజ్ ఓకే, వెరీ పవర్ఫుల్, నేను కాదన్ను. కాకపోతే ఇదే ఛానలైజ్ చేయాలి ప్రాపర్గా. ఛానలైజ్ చేయకుండా ఇష్టానుసారము ఇష్టం వచ్చినట్టు చేస్తా పోతే కుదరదు కదా. ఐ అగ్రీ మ్యామ్. ఎందుకంటే దీన్ని విజిలెంట్గా ఉండాలి రోహిణి. ఎందుకంటే సొసైటీలో మనము చాలా కష్టపడి ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఎన్నుకున్నాం. డెమోక్రసీలో ఇది ఒక పెద్ద విషయం. చాలా డెమోక్రసీస్ ఉన్నాయి, కానీ చాలా కూలిపోతున్నాయి కూడా. మనము పవర్ఫుల్ గవర్నమెంట్ని, ఇంతమంది 90% దాకా ఓటర్స్ బయటకు వచ్చి ఓటేసి, భారతదేశంలో ఎలక్షన్స్, డెమోక్రసీలో ఎలక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరము 2 ఏళ్ల క్రితము బయటకు వచ్చి 90% అందరం బయటకు వచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేసుకొని ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. దాంతో మనం ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఎన్నుకున్నాము. దీన్ని డీస్టేబుల్ చేయడానికి బయట నుంచి వ్యక్తులు ప్రయత్నిస్తే మనం ఊరుకో. ఇట్స్ వెరీ పవర్ఫుల్, మన భారతదేశం చాలా పవర్ఫుల్. మనం కూడా అంతే ఈ తాటాకు చప్పుట్లకి లొంగిపోయే సిద్ధాంతాలు కావు మనవి. ఎందుకంటే ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. ఎందుకంటే ప్రొటెస్ట్ ఈస్ గుడ్, చేయాలి కూడా. రేపు ఇప్పుడు రైతులు చేయాలి, మనం అవసరం ఉంది. సంథింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ట్రాక్, సంథింగ్ గోయింగ్ రాంగ్ అంటే డెఫినెట్గా ప్రొటెస్ట్ చేయాలి. కానీ మన కరెక్ట్ ఉన్నదాన్ని నాశనం చేసుకునేలాగా ఎవరో మూడో వ్యక్తి ప్రయత్నం చేసి చూస్తూ కూర్చునేంత దద్దమ్మలం అయితే కాదు భారతీయ ప్రజలు. యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. స్టేబుల్ గవర్నమెంట్ని డీస్టేబిలైజ్ చేసే యాక్ట్ లాగే ఎక్కువ కనబడుతుంది నాకు. వీ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్. మళ్ళీ తర్వాత ఈ రామ్ని తీసుకురావడం అయితే ఫన్నీయెస్ట్ థింగ్ మ్యామ్. కాదు మ్యామ్, అంటే ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ రాంగ్ ఆర్ రైట్. ఈ మధ్య ప్రతి దాంట్లో మన దేవుళ్ళని, ఎస్పెషల్లీ రాముడిని, కృష్ణుడిని ప్రతి దాంట్లో క్వశ్చన్ చేయడం హ్యాస్ బికమ్ ఏమంటారు, అదొక ఫ్యాషన్ లాగా అనుకుంటున్నారు. ఐ రియల్లీ ఫీల్ దట్. అంటే ఏది చూసినా ప్రతి దాంట్లో వేలెత్తి చూపించి ప్రతిది సరే ఇదంతా, కానీ ప్రొటెస్ట్ కి రాముడికి ఏం సంబంధమే లేదు కదా. అదేంటే ఇది వెర్రి వేయి తలలు వేసినట్టుగా ఇష్టానుసారం అన్నట్టు ఎవడికి తోచింది వాడు ఇంకా అవకాశం. అంటే వాళ్ళు ఎవరికి కూడా అక్కడ స్టూడెంట్ లక్షణాలు ఏం కనపడటం లేదు.
అవును మ్యామ్, వచ్చారు నాకు పిచ్చి పిచ్చి సగంలో సగం స్టూడెంట్స్ సగం ఎక్స్టర్నల్ వ్యక్తులు ఐ ఫీల్ దట్. అదే అండి, అంటే ఇది మనకు పరీక్ష. ప్రొటెస్ట్ జరుగుతుంది, నా ఆస్పెక్ట్ ఏంటంటే ఇది మనకు పరీక్ష. ఇప్పుడు నేపాల్లో ఏం జరిగింది, స్టూడెంట్ అంతా జెన్సీ ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్ ని కూల్చేసి అది ఏందో అట్లనే మనది కూడా అవుతుంది అని ఎవరో కలలు అంటున్నట్టున్నాం. మనం అంత వీక్ పబ్లిక్ కాదు, చాలా చాలా స్ట్రాంగ్ పబ్లిక్. మనం ఎన్నుకొని మన శక్తిని యుక్తిని ఉపయోగించి ఎన్నుకున్న గవర్నమెంట్. ఓకే, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకేదన్నా కానీ, నేను గవర్నమెంట్లో పార్టీ గురించి మాట్లాడట్లేదు. మన డెమోక్రసీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, పబ్లిక్ ఆల్సో వెరీ వైజ్. కామ్గా ఉన్నట్టే ఉంటారు కానీ అవసరం ఉన్నప్పుడు ఎక్కడ చూపించాలో అక్కడ చూస్తారు. ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని ఎట్లా అరెస్ట్ చేయాలో మనకు బాగా తెలుసు. సో కానీ మనం చేయాల్సింది ఏంటంటే విజిలెంట్గా ఉండాలి, మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది, అంతే. మీరు ఇది బీహార్ ప్రొటెస్ట్ గురించి అదైతే చాలా బాగుంది. కొట్టడానికి రాగానే జనగణమన బాగుంది కదా. అంటే చూడు, అంటే వాడికి కూడా తెలుసు జనగణమన ఎంత పవర్ఫుల్ అని, పోలీస్కి కూడా తెలుసు. అది యాక్చువల్గా వాడు తప్పించుకోవడానికి చేస్తున్నట్టు లేదు అసలు. నాకు అది చాలా పేట్రియాటిక్ ఉంది. అవును, డెఫినెట్లీ ఇట్ ఈస్ పేట్రియాటిక్, చాలా పేట్రియాటిక్ ఉంది. ఇప్పుడు ఆ ఐడియా రావడము, వాళ్ళందరు స్టూడెంట్స్ అందరు అలా స్టిక్ అవ్వడము, నువ్వు అది ఫన్నీగా చేసినా కూడా జనగణమనకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు, దాని పవర్ మీకు తెలుసున్నప్పుడు అదే చాలా. అది మనందరం ఎంత కమిటెడ్గా ఉన్నాం, ఎంత యునైటెడ్గా ఉన్నాం అని చెప్పుకోవడానికి. అవును. యా, ఇంకొక మ్యామ్, మీరు అంటే నాకు తెలిసి మీరు ఈ రీల్స్ ఫాలో అవుతారో లేదో తెలియదు కానీ ప్రొటెస్ట్ కి వెళ్ళడానికి కూడా అవుట్ఫిట్ మ్యాచ్ చేయడము, ఇది చేయడం, దోస్ ఆర్ ఆల్సో రీల్స్. అంటే ఎవరికి ఎలా ఎందుకు ప్రొటెస్ట్ చేస్తూ అవుట్ఫిటే కాదు, అక్కడికి వెళ్ళి కూడా రీల్స్ చేస్తున్నారు అందరు నిల్చొని, ఏదో రీల్స్ బండి మీద ఎక్కి రీల్స్. అంటే ఇది ఒక ఫన్ యాక్ట్ లాగా, దే ఆర్ ఆల్సో నాట్ సీరియస్. ఏమో స్పైడర్ మ్యాన్ షాట్ ఉంది, అది రెడ్ కార్పెట్ నడుస్తుంది అక్కడ ఒక విషయం ఒక సైడ్ నుంచి. అండ్ సోషల్ మీడియాలో కూడా కొన్ని హాఫే అంటే ఏమంటారు సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే పెడుతున్నారు. ఐ సా వీడియో, ఒక ఫస్ట్ టైం ఆ వీడియో చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఫర్ ద స్టూడెంట్, ఎందుకంటే పోలీసులు కొట్టడం కానీ అది చేశారు. దాని తర్వాత ఫుల్ వీడియో ఆఫ్టర్ 2 days నేను చూసాను దట్ స్టూడెంట్ పెప్పర్ స్ప్రే కొట్టాడు అనమాట పోలీసుల మీద. దానివల్ల దే హ్యాడ్ టు టేక్ ఎన్ యాక్షన్. మనం వాళ్ళని ఉంచిందే అందుకు. వాళ్ళు నేను మన ఈ డిస్కషన్ మాధ్యమంగా పబ్లిక్ అంటే మన జెన్జీ మన కిడ్స్కి చెప్పేది ఏంటంటే, చాలా పవర్ఫుల్ జెన్జీ, కాకపోతే దాన్ని ప్రాపర్ ఛానలైజ్ చేయాలి. ఎందుకంటే రాబోయే తరానికి వీళ్ళే కదా మన నాయకులు. డెఫినెట్లీ. కాబట్టి వీళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు కూడా చాలా తెలివితో యాక్ట్ అవ్వాలి. ఊరికే ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే గాలిట్ వస్తే అటు పోవడం కాకుండా నిజాలు క్షుణ్ణంగా అనలైజ్ చేసి యాక్ట్ చేయాలని కోరుకుంటున్నా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.